తెలుగుదేశం పార్టీకి అనపర్తి, భారతీయ జనతా పార్టీకి తంబళ్లపల్లె. సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు, సీట్ల మార్పులు, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి భేటీ. ఇక హాజరైన భారతీయ జనతా పార్టీ నేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన 1-2 మార్పులపై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు శుక్రవారం చర్చించారు. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఇక సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు 3 పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం కూడా ఈ సీట్ల మార్పు మొత్తం కూడా జరిగిపోతా ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ 2 సీట్లకు సంబంధించి 5 ఏళ్లలో 5 సార్లైనా రైతుల్ని కలిశారా జగన్? బాపట్ల జిల్లా ప్రజాగలం సభల్లో చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశానికి వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్, పవన్ కళ్యాణ్, అరుణ్ సింగ్, పురంధేశ్వరి అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? పిటిషనర్లు కోరి 1 రోజులైంది. ఇంతకాలం ఏం చేస్తున్నారు? 1 రోజులో ఇవ్వచ్చు. ప్రత్యేక అధికారులు నియమించండి, 16 లోపు అందించండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తదితర పిటిషనర్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 1 రోజుల కిందట పిటిషన్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది. ఇవ్వాలనుకుంటే 1 రోజులో అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని 2-3 గంటల్లోనే వాటిని అందించవచ్చు. మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నించింది హైకోర్టు. ఇక ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత గత 8 ఏళ్లలో ఇదే గరిష్టం. అంటే ఇదే బాగా భారీగా మంచి ఉత్తీర్ణత సాధించారు ఇంటర్ విద్యార్థులు. మొదటి ఏడాదిలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78%. అగ్రస్థానాన కృష్ణా జిల్లా ఉందంటే అట్టడుగున అల్లూరి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక పాలకుడు మోసకారి అయితే జీవితాలు పాడవుతాయని చెప్పేసి గుంటూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం, ఏపీవాసి గోపిచంద్ తోటకూరకు అరుదైన గౌరవం. ఇక బ్లూ ఆరిజిన్ మిషన్లో అంతరిక్షయానం ఛాన్స్ అంట. ఈ ఘనత సాధించిన తొలి తెలుగువాడిగా రికార్డుకెక్కిండు. చాలా గ్రేట్, అసలు నిజంగా కూడా ఒక గొప్ప విషయం అది. దళిత ద్రోహి జగన్, ఎస్సీలను ఎత్తిన సీఎం భస్మాసుర హస్తం అని చెప్పేసి చంద్రబాబు ఆరోపిస్తా ఉన్నారు. 25,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు, 27 సంక్షేమ పథకాలు రద్దు, ఓట్లు వేసిన దళితులను ముంచేశాడు, దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు, అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేరా, ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తా, జగన్ది జరిగేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్, ఈ 5 ఏళ్లలో పేదలు నిరుపేదలయ్యారని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పాము తన గుడ్లను తానే మింగినట్లు, తన పిల్లలను తానే తిన్నట్లు, తనకు ఓట్లు వేసిన దళితులను ముంచేశారని ధ్వజమెత్తారు. 3 ముక్కలాటతో రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని తలాముండని లేకుండా మార్చేసిందని చెప్పేసి ఆయన దుయ్యబెట్టిండు. రేపల్లె సభకు హాజరైనటువంటి జనం ప్రసంగిస్తున్న చంద్రబాబు అంటూ అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు.